ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో అద్భుతంగా యోగా ధ్యాన శిక్షణ కార్యక్రమం. చిత్తూరు జిల్లా మాంబేడు గ్రామంలో ఘనంగా పిరమిడ్ భూమి పూజ మహోత్సవం. సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశ కార్యక్రమాలు. నంద్యాల పద్మావతి నగర్లోని పిరమిడ్ మాస్టర్ నివాసంలో విజయవంతంగా ధ్యాన సప్తాహ కార్యక్రమం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ సజ్జన సాంగత్య కార్యక్రమాలు. పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశ కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భగవద్గీత ధ్యాన జ్ఞాన ప్రవచకులు టిటి వెంకటేష్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. భగవద్గీతలోని శ్లోకాల సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. క్రోధ లోభ మోహ బలమాశ్చర్యములు అనేటువంటి అషట్వర్గాలు ఏదైతే అహంకారానికి మూలమైనటువంటి గుణాలో ఈ అషట్వర్గాలు కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యము అనేటువంటి 8 అషట్వర్గాలు ఇవి ఈ మనసులో ఏ విధంగా ఉంటాయంటే ఒక నదికి ప్రవాహం అంటే వరదొచ్చినట్టుగా వస్తాయి మేడం. ఎవరిపైన కోపం కానీ క్రోధం కానీ ఆ విధంగా వాడు ఎంత దాన్ని నిగ్రహించుకోవాలా అని అనుకుంటా ఉన్నా నిగ్రహించుకునేదానికి వీలు లేకపోకుండా ఒక నది ప్రవాహంలాగా వచ్చినట్టు ఉంటుంది. ఆ కోరికలు, ఆ కోపాలు, ఆ తాపాలు అవన్నీ కూడా వచ్చేటువంటి నది ప్రవాహం, నదికి వరదొచ్చినట్లుగా ఈ మనసులో దీని వేగం అనేటువంటిది ఆ విధంగా ఉంటుంది. కానీ వదలాల్సింది ఎట్లా వదలాలంటే పూలదండను వదిలినట్లుగా వదలండి అంటాడు. పూలదండను ఎందుకు ఎట్లా వదులుతారు? పూలహారం మామూలుగా ముందు పూర్వకాలంలో మామూలుగా జనులు మగవాళ్ళు కూడా పూలహారం ధరించి శయనించేవాళ్ళు అంట పూర్వకాలంలో. హన్మకొండ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో హన్మకొండలోని పిఎస్ఎస్ఎం సెక్రటరీ రామ్మూర్తి నివాసంలో 41 రోజుల ధ్యాన శిక్షణ తరగతుల చివరి రోజు కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు ధ్యాన సాధన, ధ్యాన విశిష్టత, అలాగే ఆత్మ విశ్వాసం గురించి చక్కగా తెలియజేశారు పిరమిడ్ మాస్టర్లు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది కొత్త ధ్యానులను ఘనంగా సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో హన్మకొండ పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ ఆనంద్ ఆలియా, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రామ్మూర్తి, రవీందర్, వేదాంత, శ్రీదేవి, భద్రకాళి టెంపుల్ ఈవో శేషుభారతి, డాక్టర్ ఉపేందర్, 100 మంది వరకు మాస్టర్లు పాల్గొన్నారు. ఆ అంతర్ప్రపంచానికి మనము ఇంపార్టెన్స్ ఇస్తలేదు అంటే దానికి ఆహారం ఏంది అని అంటే ధ్యానం ఒకటే. ఈ ఫిజికల్ ఫుడ్ ఎటు నిద్ర కాదు, దానికి ఆహారం చేస్తేనే అది యాక్టివేట్ అవుతుంది. ఏం యాక్టివేట్ అవుతుంది? సోల్ యాక్టివేట్ అవుతుంది. సోల్ యాక్టివేట్ అవుతా ఉంటే అది విశ్వానికి కనెక్షన్ చేస్తుంది. ఆ విశ్వానికి మనకి కనెక్షన్ చేసేది ఏంటి అని అంటే ఏది ఆక్సిజన్లో ఉన్న ఎలక్ట్రాన్సే. అవి సిగ్నల్ విషయంలో ఉన్న కాన్షియస్నెస్ ఎనర్జీని మనకు శ్వాస ద్వారా మనకి లోపలికి పంపిస్తూ ఉంటుంది. అది గ్రహించే శక్తి ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు ధ్యానం చేసేసి విశ్వంలో కూర్చొని ఈ ప్రకృతిలో మమేకమైనప్పుడే వాటికి నీకు ఆ శక్తి, నీకు అంత పవర్ఫుల్ కాస్మిక్ ఎనర్జీని అంటే కాన్షియస్నెస్ అంటే ఉన్న విశ్వంలో ఉన్నదంతా కాన్షియస్నెస్. ఆ ఎనర్జీ నేను గ్రహించగలిగిన శక్తి అంత గ్రహించాల్సిన అవసరం లేదు. దాంట్లో జరిగే ప్రక్రియలన్నీ నీ ద్వారా శ్వాసలో వచ్చేటి నువ్వు గ్రహించగలిగినప్పుడు అప్పుడు మనకి ఈ యాంటీన్ లెక్క పీనియల్ గ్లాండ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒకవేళ సపోజ్ ఎక్కడో జరిగే క్రికెట్ మ్యాచ్ ఎక్కడో జరిగేది ఒక అమెరికాలో జరుగుతుందో లేకపోతే సిడ్నీలో జరుగుతుందో ఇక్కడ మ్యాచ్ చూస్తూ ఉంటాం కదా. వాడు 6 కొట్టిండా 4 కొట్టిండా అందరూ టీవీ చూసుకోలే.
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం మాంబేడు గ్రామంలో పిరమిడ్ భూమి పూజ మహోత్సవం అలాగే సామూహిక ధ్యాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. భూమి పూజ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రవిరాజ్, చంద్రశేఖర్, నాదముని రెడ్డి, మదన భారతి, గీత పాల్గొని తమ జ్ఞాన సందేశాలు ఇచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత అందరికీ అన్నప్రసాదం అందించారు కార్యక్రమ నిర్వాహకులు. పిరమిడ్ మాస్టర్లు నాదముని, చంద్రశేఖర్, రవిరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇందులో మాంబేడు గ్రామ ప్రజలు, ధ్యానులు పాల్గొన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో యోగా ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ధ్యానులకు ధ్యాన విశిష్టత, ధ్యానంతో చేకూరు లాభాలు, అలాగే శాకాహార విశిష్టతల గురించి చక్కగా తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం ధ్యాన గీతాలు ఆలపిస్తూ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో గుడ్లూరు ఎంపీడీఓ, గుడ్లూరు సర్పంచ్ అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. శ్వాసయే గురువు, శ్వాసయే మార్గము, శ్వాసయే ప్రాణము, శ్వాసయే జీవం, జీవం శ్వాసతో కూడెదమా ధ్యానం చేసెదమా. ఆత్మయే నిత్యము, ఆత్మయే సత్యము, ఆత్మయే మనము, మనకే జయము, జయము జయములని కోరదమా ధ్యానం చేసెదమా. వైద్యుని మరచి ఔషధి విడచి ధ్యాన శక్తితో కూడిన, ప్రాణశక్తితో కూడిన, ఆత్మశక్తితో కూడిన అది ఏ వైద్యం, వైద్యం వైద్యముని కోరదమా ధ్యానం చేసెదమా. ఏ జబ్బైనా, ఏ రోగమైనా మనం చేసిన పాపకర్మల వల్లే వస్తుంది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణి పీడ్యతే. మన పాపాలే మనకు రోగాలుగా వస్తాయి. అవి ఏ డాక్టర్లు తగ్గించలేరు, ఏ మందులు తగ్గించలేరు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, సజ్జన సాంగత్య కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌరీశంకర్ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. శుద్ధమైన ఆహారం తీసుకోవాలని, మనసు శుద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే యోగుల బోధనల గురించి చక్కగా వివరించి జ్ఞానబోధ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. బయట నుంచి ఆ యోగులు కూడా ఏ ఆహారం తీసుకోకుండా వందల వేల సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు కదా. మరి పత్రిసార్ అంటాడు, ఈ భూ ప్రపంచంలో ఒక మానవునికి సాధ్యమైంది అది ప్రతి ఒక్కరికి సాధ్యమని చెప్పినారా లేదా? వాళ్ళు ఎందుకు సాధించగలుగుతున్నారు, మనం ఎందుకు సాధించలేకపోతున్నాం అంటే అభ్యాసంలో పెట్టుకోవడంలోనే మార్పు ఉండడం వల్ల.
మరి ఇప్పుడు అంటే ఇది నేను సొంతంగా చెప్పింది కాదండి, ఇది ఒరిజినల్ గా మన లోపల జరుగుతున్నటువంటి విషయాలు యోగులు చెప్పినటువంటి విషయమే నేను చెప్తున్నాను. శ్రీకృష్ణ భగవాన్ చెప్పినటువంటి విషయమే చెప్తున్నాను. వేదాలు చెప్పినటువంటి విషయాలు చెప్తున్నాడు. మన శుద్ధమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటే మన మనసు కూడా శుద్ధంగా ఉంటుంది, బుద్ధి కూడా శుద్ధంగా ఉంటుంది. బుద్ధి శుద్ధంగా అయినప్పుడు మనసుని ఆ బుద్ధి ప్రకారంగానే ఆ మనసు నడుస్తుంది. అంటే ఇక్కడ మనం ఉపవాసం ఉంది. మనం ఈ ధ్యానంతో పాటు ఇంకా తొందరగా ఆలోచన స్థితిలోకి వెళ్ళగలుగుతామా లేదా? ధ్యాన స్థితి మనం ఇంకా బాగా తొందరగా పొందుతామా లేదా? చెప్పండి, పొందొచ్చు కదా. అంటే మీ ఆలోచనలో ఇప్పుడు ఈ ఆలోచనని నాటు వేయండి, ఇద్దరం మాత్రం నాటు వేయండి. ఒకటి చెప్తారు, ఎవరి ఏదే కానీ అతిగా చేయకూడదు అంటారు. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో గల పావు టవర్స్లో పిరమిడ్ మాస్టర్లు శ్యామల, ఉదయగిరి, శేఖర్ బాబు గృహంలో ధ్యాన సప్తాహ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు మహాలక్ష్మి, శ్రీవల్లి, సావిత్రి, కుసుమకుమారి, అర్పిత, వరలక్ష్మిలు పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంతో ఎలాంటి లాభాలు చేకూరుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 30 మంది వరకు కొత్త ధ్యానులు పాల్గొన్నారు. మనలో కలిసిపోతుంది. అప్పుడు దాన్ని మనం ఆచరణ చేసేదానికి వస్తుందన్నమాట. ఆ దాన్ని ఏ విధంగా చేయాలి, జ్ఞానం ఏ విధంగా చేయాలి అనే దాన్ని ఒక 5 మినిట్స్ చెప్పేస్తాను అబ్బాయికి. పక్కన మేడం చేతి వేళ్ళల్లో చేతి వేళ్ళు పెట్టుకోవాలి. స్థిర సుఖ ఆసనం ఫస్ట్ ఏర్పరచుకోవాలన్నమాట. మీరు సోఫాలలో అయినా కూర్చోవచ్చు, మంచం మీదైనా కూర్చోవచ్చు, చైర్స్ మీదైనా కూర్చోవచ్చు, కింద పద్మాసనం వేసుకొని అయినా కూర్చోవచ్చు అనమాట. కానీ స్థిరంగా సుఖంగా ఆసనాన్ని ఏర్పరచుకోవాలి. అంటే ఎట్లంటే అట్లా కూర్చొని మన శరీరాన్ని నొప్పించకూడదు అనమాట. నొప్పించకుండా స్థిర సుఖ ఆసనాన్ని ఏర్పరచుకొని చేతి వేళ్లలో చేతి వేళ్ళు పెట్టుకోవాలి. 2 కాళ్ళు క్రాస్ చేసుకోవాలి. ఈ కుర్చీలోనే పద్మాసనం వేసుకోవచ్చు, నాకు అట్లనే కంఫర్ట్ ఉంటుందంటే పద్మాసనం అయినా వేసుకోవచ్చు. కళ్ళు 2 మూసేసుకోవాలి. మన శ్వాసను మనం గమనించాలి. అంటే మనం ఏ విధంగా నేను మాట్లాడుతూ ఉన్నా కూడా నేను శ్వాస తీసుకుంటున్నాను, వదులుతున్నాను. మీరంతా వింటూ ఉన్నా కూడా శ్వాస తీసుకుంటున్నారు, వదులుతున్నారు. అదే పనిగా అని ఇట్లా శబ్దం చేస్తూ ఎవరు శ్వాస తీసుకోవట్లేదు అన్నమాట. సహజంగా జరిగేటటువంటి సహజమైనటువంటి నిశ్వాస ఉచ్ఛ్వాసాలను మనం గమనించాలి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కానవరం గ్రామంలోని శ్రీ నీలకంఠ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మంగళగిరి శంకర్రావు పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. శ్వాసతో పాటు ప్రతి దానిపై ధ్యాస పెట్టడమే ధ్యానమని తెలియజేశారు. అలాగే ధ్యానం చేస్తే ఎలాంటి ధ్యాన అనుభవాలు కలుగుతాయి అనే విషయం గురించి చక్కగా వివరించారు. పిరమిడ్ మాస్టర్లు శ్రీను, రాంబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇందులో 100 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. గాల్లో ఎగిరిపోతున్నట్టుగా ఉంటది, లేకపోతే రాయిలా బీసుకుపోయినట్టుగా ఉంటది. ఇలా వేళ్లలో వేడి పెట్టుకుని ఓకే చెప్పంగానే తీయాలంటే బలంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటది. ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే ధ్యానంలో వచ్చేటువంటి అనుభవాలు. సూక్ష్మ శరీరయానం జరగాలంటే గిరిగిరా తిరుగుతున్నట్టుగా ఉంటది, తేలికైపోతాం, మనం ఉంటామా లేదా అనుకుంటాం. అలాగే శ్వాస ఉందా లేదా అనుకుంటాం. శ్వాసను గమనించమన్నారు కానీ శ్వాస అయిపోయిందండి, ఇప్పుడు ఏం గమనించాలని అడుగుతారు చాలా మంది, అంతే కదా. కాబట్టి ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. తరువాత ఏది జరుగుతుంటే దాని మీద ధ్యాస పెట్టాలి. అదే ధ్యానము. ఇక్కడ ఏదో పాకుతున్నట్టు ఉందనుకోండి, దాని మీద ధ్యాస పెట్టండి. ఎక్కడో నొప్పి వచ్చినట్టు ఉందనుకోండి, దాని మీద ధ్యాస పెట్టండి. ఏదో కనిపిస్తుంది అనుకోండి, దాని మీద ధ్యాస పెట్టండి. ఏదో వినిపిస్తుంది అనుకోండి, దాని మీద ధ్యాస పెట్టండి. కనిపించటం, వినిపించటం, అనిపించటం 3 రకాల అనుభవాలు ఉంటాయి. కనిపించటం, వినిపించటం, అనిపించటం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని పిరమిడ్ మాస్టర్ జంగయ్య నివాసంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బాలతి పాల్గొని ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. పిరమిడ్ మాస్టర్ జంగయ్య కూతురు వివాహ వేడుక సందర్భంగా ధ్యాన సాధన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు.
సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 269వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కొండన్న పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ధ్యాన సాధన చేయాలని సూచించారు. అలాగే భగవద్గీత శ్లోకాలు, మంచి కథల ద్వారా ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. మరి ఎన్నో జన్మల ఫలము, ఎన్నో పూజల వరము దొరికింది ఈ జన్మ, అది తెలుసుకొనుము. పాపము చేయవద్దు, ఇంకో జన్మ అవద్దు. పాపము చేయవద్దు, ఇంకో జన్మ అవద్దు. జననాలు మరణాలు ఇక చాలు బొమ్మ. ఇంకా చాలు మనకు, ఇంకే కనసారి జన్మ. నీవు మళ్ళీ జన్మ ఉన్నాయంటే నువ్వు మళ్ళీ ఎన్నో పాపాలు, ఎన్నో క్రమాలు చేసిట్టునే. ఇంకా నాకు జన్మ వద్దు, నాకు ఇదే కనసారి జన్మ. అందుకే మోక్షుడు అంట మనం. అంటే మోక్షుడు, మోక్షాన్ని మనం దగ్గరగా, భగవంతుడు చెరిపోయిన దగ్గరగా ఉన్న వాళ్ళం. ప్రతి ధ్యాని కూడా ముముక్షువే అంటాడు. ముముక్షువు అంటేమి మోక్షాన్ని చేరుకుంటాడు. అందుకే మహాభారతంలో వ్యాస మహర్షి అద్భుతంగా శ్లోకం చెప్పాడు. మహా పాపాది పాపాని గీతా ధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్పర్శం నా కుర్వంతి నలినీదల మంబసా, నలినీదల మంబసా. ఆ భగవద్గీత శ్లోకం అర్థం ఏమంటే, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో ధర్మవరం పిరమిడ్ మాస్టర్ లక్ష్మీదేవి పాల్గొని ధ్యానులకు పరమాత్ముడి గురించి ఎలా తెలుసుకోవాలి అనే విషయం గురించి చక్కగా వివరించారు. అలాగే ధ్యానంతో శరీరంలో ఎలాంటి మార్పులు కలుగుతాయో తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. దొరికేది మనలో ఉండే పరమాత్మ మనం తెలుసుకుంటేనే మనకు ఆధారం దొరికేది. పరమాత్ముడు మనకు దొరకపోతే, మనం తెలుసుకోకపోతే దొరకడు. మనము నాలో ఏదో ఉందంట, అన్నిటికన్నా అన్నీ చేస్తున్నాం, అన్ని పనులు చేస్తున్నాం. ఇవన్నీ నడిపించేవాడు ఎవడు? దీనికన్నిటికీ ఆధారం ఎవరు? దీనిలన్నిటికీ కారణం ఎవరు? దీనికి మూల సూత్రం ఎవరు అని మనం కనుక్కోవాలంట. మన జీవి బయటికి పోయి అన్నీ మోసుకొని వచ్చి లోపలికి ఇస్తుంది. మన లోపల చెడ్డది ఏమంటే గడ్డకి వెళ్ళిపోతుంది అనమాట. గడ్డకి వెళ్ళిపోయినప్పుడు పాపము వదులుతా ఉంటుంది. ఇక్కడ బయటికాలు వస్తూ ఉంటుంది. బయటికాలు వచ్చి పుణ్యమంతా మన లోపలికి తోడుకున్నట్ల, చేదవాలి బింది తోడుకున్నట్ల బయటికి వచ్చి వేస్తూ ఉంటుంది అనమాట. బయటి కానీ లోపల కానీ బయటకు వచ్చేస్తాం. అట్లా అంతా వచ్చిన తర్వాత మన లోపల నిశ్చలమవుతుంది. నిశ్చలమైనప్పుడు సృష్టి మన లోపల సృష్టింపబడతా ఉంటుందన్నమాట. ఇక్కడ పొడ్డు దిగు గురించి సృష్టి అంతా పొద్దు ఎట్లా తిరుగుతూ ఉంటుందో ఆ సృష్టి అక్కడ తిరిగినప్పుడు మన లోపల మనం చేసే ప్రతి పనులకి ఆ సృష్టి చక్రం అనేది తిరుగుతూ ఉంటుంది అన్నమాట. తిరిగేటప్పుడు కర్మ వెళ్ళిపోతూ ఉంటుంది. పుణ్యం అనేది మన లోపలికి యాడ్ అవుతుంది. స్పిరిచువల్ ఇండియా మ్యాగజిన్ చీఫ్ ఎడిటర్ వేణుగోపాల్ రెడ్డి గారు మే 29న భూలోక యాత్రను ముగించుకొని ఉన్నత లోకాలకు పయనమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కిస్మత్పూర్ బాబమ్మ కాలనీలోని గ్రీన్ విల్లా హౌస్ 4లో గ్రూప్ మెడిటేషన్ కార్యక్రమం జూన్ 8న నిర్వహిస్తున్నారు. జూన్ 8వ తేదీన ఆదివారం రోజున గ్రూప్ మెడిటేషన్ నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో ప్రతి పిరమిడ్ మాస్టర్ పాల్గొని శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారికి ధ్యానాంజలి సమర్పించాలని కార్యక్రమ నిర్వాహకులు కోరారు. పిఎస్ఎస్ఎంకి ఎనలేని సేవలు అందించిన స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ ఎడిటర్ శ్రీ వేణుగోపాల్ గారు ఈరోజు అనగా 29/5/2025న భూలోక యాత్రను ముగించుకొని ఉన్నత లోకాలకు పయనమయ్యారు. కీర్తిశేషులు శ్రీమతి అలమూరి కనకదుర్గాంబ గారు మే 29న భూలోక యాత్రను ముగించుకొని ఉన్నత లోకాలకు పయనమయ్యారు. ఈ సందర్భంగా జూన్ 8వ తేదీన గ్రూప్ మెడిటేషన్ నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు.
జూన్ 8వ తేదీ ఆదివారం రోజు ఉదయం 10:30 పిరమిడ్ మాస్టర్లచే గ్రూప్ మెడిటేషన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి మధ్యాహ్నం 12:30 ధ్యాన ప్రసాదం అందించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి పిరమిడ్ మాస్టర్ పాల్గొని శ్రీమతి అలమూరి కనకదుర్గాంబ గారికి ధ్యానాంజలి సమర్పించాలని కుమారుడు అలమూరి రఘురాం కోరారు. PSSMకి ఎనలేని సేవలు అందించిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీమతి అలమూరి కనకదుర్గాంబ గారు ఈరోజు అనగా 29/5/2025 భూలోక యాత్రను ముగించుకొని ఉన్నత లోకాలకు పయనమయ్యారు. వారి ఆత్మకు ఇదే మా ధ్యానాంజలి. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం వేమల నర్వా గ్రామంలో జూన్ 8న శ్రీ గాయత్రి మాతా పిరమిడ్ ధ్యాన ఆశ్రమ ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో 9 గంటల నుంచి 12 గంటల వరకు కేశంపేట, వేముల, నర్వా గ్రామంలో శాకాహార ర్యాలీ, అనంతరం 12 గంటలకు శ్రీ గాయత్రి మాతా పిరమిడ్ ధ్యాన ఆశ్రమం ప్రారంభోత్సవం జరుగును. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు దామోదర్ రెడ్డి, శోభారాణి, బంగ్లా ఆంజనేయ రెడ్డి, వనస్థలిపురం సురేష్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన PMC ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ.